డియోల్ త్రయానికి ఈ ఏడాది భలేగా కలిసొచ్చింది. ముగ్గురు కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో గుర్తుండిపోయే విజయాలు సొంతం చేసుకున్నారు. ఆ ముచ్చట్లేంటో ఇప్పుడు చూద్దాం. ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రముఖ నటులు ఒకే క్యాలెండర్ ఇయర్లో విజయాలు అందుకోవడం అరుదనే చెప్పాలి. అలాంటి రేర్ ఫీట్తో ఈ ఏడాది వార్తల్లో నిలిచారు డియోల్ త్రయం. ముగ్గురు సినిమాలు కూడా ద్వితీయార్థంలోనే థియేటర్స్ బాట పట్టడం మరో విశేషమనే చెప్పుకోవచ్చు. బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర ఖేవాల్ కృష్ణన్ డియోల్ ఓ కీలక పాత్రలో నటించిన రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ ఈ ఏడాది జూలై 28న జనం ముందు నిలిచింది. రణ్వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాలో కథానాయకుడి తాత పాత్రలో దర్శనమిచ్చారు ధర్మేంద్ర. బాక్సాఫీస్ ముంగిట ఈ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మంచి విజయం సాధించింది. రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ విడుదలైన 2 వారాల తరువాత అంటే ఆగస్టు 11న ధర్మేంద్ర పెద్ద కొడుకు సన్నీ డియోల్ నటించిన గద్దర్ 2 తెరపైకి వచ్చింది. 2001 నాటి హైయెస్ట్ గ్రాసర్ గద్దర్కి సీక్వెల్గా రూపొందిన గద్దర్ 2 అఖండ విజయం సాధించింది. ఇక డిసెంబర్ 1న ధర్మేంద్ర చిన్న కొడుకు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించిన యానిమల్ సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది. గద్దర్ 2ని మించి విజయం సాధించింది. అంటే ధర్మేంద్ర ఆయన తనయులు సన్నీ, బాబీ ఈ సంవత్సరం విజయవంతమైన చిత్రాలతో హిందీ నాట సందడి చేశారన్నమాట. మరి రాబోయే కాలంలోనూ ఈ తరహా సందడిని డియోల్ త్రయం కొనసాగిస్తుందేమో చూడాలి.